హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రేట్ వందన. మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 28,000 పోస్టల్ ఉద్యోగాలకైతే కొత్త రిక్రూట్మెంట్ అనమాట. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. మనకైతే ఈ జాబ్స్ పైన ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్ని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారు, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామీణ్ డాక్ సేవక్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2026 అంటే మనకి షెడ్యూల్ 1 అనేది జనవరిలో అయిందనమాట. దానికి సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. అదేవిధంగా థర్డ్ లిస్ట్ కూడా రీసెంట్లీ అయితే రిలీజ్ చేశారనమాట, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది. సో ఇది కంప్లీట్ అయ్యాక మనకనమాట యాజ్ యూజువల్గా ఇయర్లీ 2 times అనమాట మనకి ఈ జీడిఎస్ సంబంధించింది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట. సో షెడ్యూల్ 1 అనేది జనవరిలో రిలీజ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ షెడ్యూల్ 2 కూడా జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించింది ఒక బిగ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది ఫ్రెండ్స్. సో దాని వివరాలే ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. అంటే ఈ సెకండ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యాక మనం అంటే ఎలాగా మనకి ఛాన్సెస్ అనమాట ఉంటుంది సెకండ్ షెడ్యూల్ రిలీజ్ అవ్వడానికి. సో అది రిలీజ్ అయ్యాక మనకి ఏజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా ప్రాసెస్ ఎలాగా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనమాట జీడిఎస్ సెలక్షన్ సంబంధించి మనకి ఇది రిలీజ్ చేశారు. 5/21 డేట్ అనమాట రిలీజ్ చేశారు. ఇది దేనికంటే ఇప్పటి వరకు ఎవరైతే జాబ్ చేస్తున్నారో అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ప్లేస్లో వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చూడండి, ఇక్కడ ఇచ్చే మెయిన్ సబ్జెక్ట్ చూడండి, జీడిఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ మే 2026 షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ రిజిస్టర్డ్ అనేసి. అంటే వాళ్ళకనమాట 2 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్ కోసం అనమాట వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. అంటే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అనమాట ఇస్తారనమాట. సో దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి 2 years అనేది ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ 2 years కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ చేసుకొని ఛాన్స్ ఇస్తారనమాట. సో అలాంటప్పుడు మనకి ఆ పర్టికులర్ సర్కిల్ అనమాట అంటే బీపీఎం ప్లేసెస్ కానీ లేదంటే ఏబీపీఎం ప్లేసెస్ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేసెస్ని భర్తీ చేయడానికి అనమాట మనకి షెడ్యూల్ 2ని మనకి రిలీజ్ అనమాట చేస్తారు. షెడ్యూల్ 2 అనేది ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అనమాట మనకి జూలై 31 అంత టైం అనేది అయిపోద్ది అనమాట. టోటల్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకొని తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చూసుకుంటూ వాటిని పాటించుకుంటూ వెళ్ళేటప్పటికి మనకి ఏదేమన్నా జూలై 31 కల్లా అయిపోద్ది. సో ఆ 31 తర్వాత అనమాట మనకి ఈ షెడ్యూల్ 2 నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా రిలీజ్ చేస్తారనమాట. సో రిలీజ్ చేసేటప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి కాబట్టి ఇదే మనకి బిగ్ అప్డేట్ అనమాట. వాళ్ళ తరపు నుంచి మనకి వచ్చిందనమాట. సో ఇప్పుడు షెడ్యూల్ 2కి సంబంధించి ఆ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ అవన్నీ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years అనమాట, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years అనమాట ఉంటుంది. సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి ఫ్రెండ్స్. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నో రిలాక్సేషన్ అనమాట, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 years, పీడబ్ల్యూబీడీ ప్లస్ ఓబీసీ వాళ్ళకైతే 13 years అనమాట, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th స్టాండర్డ్ మీద అండి, పాసింగ్ మార్క్స్ మీద అనమాట. 10th మనం ఎంత పర్సెంటేజ్తో పాస్ అయ్యామో దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ పైన అనమాట మనకి గ్రిప్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ
శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే బీపీఎం వాళ్ళకి 12,000 టు 29,380 రూపీస్ ఉంటుంది. ఏబీపీఎం డాక్ సర్వ్ చూసుకుంటే 10,000 టు 24,470 రూపీస్ అనమాట శాలరీ అనమాట. మనకి వాళ్ళైతే పే చేస్తారనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అదర్ క్వాలిఫికేషన్స్ కూడా అడిగారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అండ్ అదేవిధంగా యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనమాట. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం ఎలాగైనా ఉండాలండి. ఎందుకంటే పోస్ట్ మాస్టర్స్ అవ్వాలంటే మాత్రం టోటల్గా సిస్టమ్ ముందే వర్క్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అనమాట మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇంకా ఎలా అప్లై చేసుకోవాలంటే indiapost.gov.in లేదంటే GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఈ వెబ్ ఐడికి వెళ్ళనమాట. మనం ఓపెన్ చేసేసి లాగిన్ అవ్వాలండి. ఇందులో మనం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి టోటల్గా మన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అన్నీ ఫిలప్ చేసి ఇంకేమైనా డాక్యుమెంట్స్ నీడెడ్ అయితే డాక్యుమెంట్స్ కూడా జత చేసి మనమైతే ఆన్లైన్ మోడ్లో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సెలక్షన్ క్రైటీరియా అనేది ముందుగానే చెప్పాను కదా, 10th మార్క్స్ బేసిస్ మీద ఉంటుందండి. ఇక్కడ చూసుకోండి గ్రేడ్ పాయింట్స్ దాన్ని బట్టి అనమాట ఇచ్చున్నారు. A1, A2, B1, B2, C1, C2, D వాళ్ళకి గ్రేడ్ పాయింట్స్ A1 ఉంటే 10 అనమాట. నెక్స్ట్ A2 ఉన్న వాళ్ళకి 9 పాయింట్స్, B1 వాళ్ళకి 8, B2 వాళ్ళకి 7, C1 వాళ్ళకి 6, C2 వాళ్ళకి 5 అండ్ D వాళ్ళకి 4 అనమాట. గ్రేడ్ పాయింట్స్ లెక్క ఉంటుంది. మనకి గ్రేడ్ పాయింట్స్ ఉంటే ఒకలా తీస్తారు, అదేవిధంగా మనకు మార్క్స్ ఉంటే ఒకలా తీస్తారు. సో దేన్ని ఒకదాంతో మనం కన్వర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండకూడదు, చేయకూడదు అనమాట. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ మనకు మెయిన్ నీడెడ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, PWBD పర్సన్స్ అయితే అదొక సర్టిఫికేట్ అనమాట. EWS పర్సన్స్కి అదొక సర్టిఫికేట్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ మనకి చెక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ అయితే అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ డిస్పెన్సరీస్ అనమాట. వాళ్ళ నుంచి ఒక మెడికల్ సర్టిఫికేట్ కూడా మనదైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ అయ్యాక మనకు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేశాక అనమాట మనం ఫైనల్ సెలెక్ట్ అయినట్లు అనమాట. మనకి ఈ లోపలే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేసి, మెరిట్ లిస్ట్ అనేసి ఆ విధంగా మనకి లిస్ట్స్ అయితే సెండ్ చేస్తారు. ఇద్దరు మెయిల్ ఆరు లేదంటే మెసేజింగ్ త్రూగా, టెక్స్ట్ మెసేజ్ త్రూగా కూడా పంపిస్తారనమాట. సో ఆ విధంగా మనం సెలెక్ట్ అయితే ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.